ఇంటర్ ఫలితాల్లో విశాఖ తిరుమల విద్యార్థులు హవా కొనసాగించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో రికార్డు స్థాయి ఫలితాలను నమోదు చేశారు. రాజుల తాళ్లవలసలోని తిరుమల క్యాంపస్ లో విద్యార్థులను రెసిడెంట్ డైరెక్టర్లు ఎం సత్యనారాయణ, కేఎన్వివి సత్యనారాయణ, ఈ మృత్యుంజయరావులు అభినందించారు. ప్రతి ఏటా తిరుమల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో టాప్ లేపుతున్నారు. అత్యున్నత ప్రమాణాలతో విద్యనందిస్తున్న తిరుమల విద్యా సంస్థలు ఇటు బోర్డు పరీక్షల్లోనూ అటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లోనూ ర్యాంకుల పంట పండిస్తూనే ఉన్నాయి. తిరుమల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని సంస్థ చైర్మన్ నున్నా తిరుమలరావు తెలిపారు. జూనియర్ ఎంపీసీలో ఎం విద్యాచరణ్, ఆర్ హేమచరణ్, ఏఆర్ ప్రజ్వలిత, కె లలితాదిత్య, బి సిద్ధార్థ, ఎం భగవతి, జె శ్రీలక్ష్మి, కె దీపిక, కె స్పందనలు 470 మార్కులకు గాను 466 మార్కుల చొప్పున సాధించారు. 465 మార్కులపైన 64 మంది, 464 మార్కులపైన 163 మంది, 463 పైన 252 మంది, 460 పైన 491 మంది, 450 మార్కులపైన 486 మంది, 400 మార్కులపైన 1732 మంది మార్కులు సాధించారు. జూనియర్ బైపీసీలో సిహెచ్ మేఘన 440 మార్కులకు గాను 436 మార్కులు సాధించారు. 435 పైన 2, 430 పైన 13, 400 పైన 64 మంది మార్కులు సాధించారు. సీనియర్ ఎంపీసీలో వై స్నేహిత, కె శృతిలయ్య, కె తులసిలు 1000 మార్కులకు గాను 990 చొప్పున మార్కులు సాధించారు. 980 పైన 144, 950 పైన 714, 900 పైన 1099, 92% మంది 800 కంటే ఎక్కువ మార్కులు సాధించారు. సీనియర్ బైపీసీ విభాగంలో వై అశ్వినిశ్రీ 1000 మార్కులకు గాను 989 మార్కులు సాధించారు. 980 పైన 9 మంది, 950 పైన 47 మంది, 900 పైన 81 మంది మార్కులు సాధించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రెసిడెంట్ డైరెక్టర్లు ఈ మృత్యుంజయరావు, కేఎన్వివి సత్యనారాయణ, ఎం సత్యనారాయణలు స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు. తిరుమల విద్యార్థులుగా తామెంతో గర్వపడుతున్నామని విద్యార్థులు అన్నారు. యాజమాన్యం ప్రోత్సాహం, అధ్యాపక బృందం సహకారంతో ఇంత మంచి ఫలితాలు సాధించగలిగామని చెప్పారు. భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామని అన్నారు. నేను తిరుమల జూనియర్ ఇంటర్ చదువుతున్నాను. నేను బైపీసీ. నాకు 435 మార్క్స్ వచ్చాయి. ఇవంతటికి కారణం ఈ ఫ్యాకల్టీ. నేను ఇక్కడ జాయిన్ అవ్వడం వల్లే. దీనికి మా పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఉంది. నేను ఇక్కడ జాయిన్ అవ్వడం వల్లే ఇంత నేర్చుకున్నాను. నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. అది కూడా ఇక్కడ చాలా బాగా సాధించాలని ఇప్పటి నుంచి అనుకుంటున్నాను. దీపిక, నేను జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు 466 మార్క్స్ వచ్చాయి. మాకు ప్రతి ప్రీ ఫైనల్స్ అన్ని గ్రాండ్ టెస్ట్లు పెట్టి మా యొక్క ఇంత విజయానికి వీళ్ళు చాలా కారకులయ్యారు. నేను ఐఐటి సీట్ సాధించాలనుకుంటున్నాను. ఆ ఎయిమ్తోనే ఇక్కడ జాయిన్ అయ్యాను. మాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చి చాలా బాగా సపోర్ట్ చేస్తారు మా ఫ్యాకల్టీ. మా మేనేజ్మెంట్ సూపర్గా ఉంటుంది. ఇక్కడ రాసే ఎగ్జామ్స్లో నాకు తక్కువ మార్క్స్ వచ్చినప్పుడల్లా మా ఫ్యాకల్టీ నన్ను ఎప్పుడూ మోటివేట్ చేస్తూ ఉండేవారు. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, మోటివేషన్తో నేను 470కి 466 మార్కులు సాధించగలిగాను. ఇందుకు మా ప్రతి ఫ్యాకల్టీకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను ఈ మార్క్స్ సాధించినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నాకు 466 మార్క్స్ వచ్చాయి. దీనికి కారణం మా ఫ్యాకల్టీ. వాళ్ళు నన్ను ప్రతి ఎగ్జామ్లో చాలా మోటివేట్ చేశారు. వాళ్ళ వల్ల నేను చాలా ఇన్స్పైర్ అయ్యి ఈ మార్క్స్ సాధించడానికి కారకులయ్యారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ దిస్. నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో 1000 మార్క్స్కి 990 తెచ్చుకున్నాను. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ మై ఫ్యాకల్టీ మెంబర్స్ సపోర్ట్. దే రియల్లీ మోటివేటెడ్ అస్ అలాట్. అంటే ఎగ్జామ్స్ పెట్టడం కానీ అన్నీ కూడా ఇక్కడ చాలా బాగుంటాయి. ప్రాక్టీస్ కూడా చాలా బాగా ఇచ్చారు. అందువల్లే మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. నా పేరు స్నేహిత. నేను సెకండ్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ తిరుమల కాలేజ్లో చదువుతున్నాను. మేము జాన్మల్ వలస. డాడీ టీచర్, మదర్ హౌస్ వైఫ్. తిరుమల చాలా సపోర్ట్ చేసింది. ఎక్కువ ఎగ్జామ్స్ టెస్ట్ పెట్టడం వల్ల మాకు చాలా హెల్ప్ అయింది ఫైనల్ ఎగ్జామ్లో రాయడానికి. నా పేరు అశ్వినిశ్రీ. నాకు 989 వచ్చాయి 1000కి. బైపీసీ చదువుతున్నాను. దీనికి మెయిన్లీ మా పేరెంట్స్ అండ్ తిరుమల ఫ్యాకల్టీ అందరూ రీజన్. ఫ్యూచర్లో కూడా ఇలాగే నీట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి ఎంబీబీఎస్ కాలేజ్కి వెళ్ళాలి.
ప్రతి ఏటా తమ విద్యార్థులు విజయదుందుబి మోగిస్తూనే ఉన్నారని రెసిడెంట్ డైరెక్టర్లు ఈ మృత్యుంజయరావు, కేఎన్వివి సత్యనారాయణ, ఎం సత్యనారాయణ తెలిపారు. విద్యార్థుల కృషి, అధ్యాపక బృందం అంకితభావం, తల్లిదండ్రుల సహకారంతో ఇంటర్లో మంచి ఫలితాలు సాధించగలిగామని చెప్పారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో కూడా ఇలాంటి విజయాలే నమోదు చేస్తామని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించినటువంటి ఫలితాల్లో తిరుమల, విశాఖపట్నం విద్యా సంస్థల నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాలు కానీ, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు కానీ చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఎంపీసీలోను మరియు అదేవిధంగా బైపీసీలోనూ సాధించడం జరిగిందండి. ఇక్కడ ఎంపీసీ స్ట్రీమ్లో జూనియర్ ఇంటర్లో అత్యధికంగా 466 మార్క్స్ సాధించడం జరిగింది. 466 10 మంది విద్యార్థులు సాధించగలిగారండి. అదేవిధంగా 465 పైన 64 మంది స్టూడెంట్స్ సాధించారు. 464 అబౌవ్ 163 స్టూడెంట్స్ సాధించారు. 463 అబౌవ్ 252 స్టూడెంట్స్ సాధించారు. అదేవిధంగా మా విద్యాసంస్థ ఓన్లీ వైజాగ్ తిరుమల నుంచి 460 మార్క్స్ అబౌవ్ 491 స్టూడెంట్స్ సాధించారని చెప్పడానికి మేము ఎంతో గర్వపడుతున్నామండి. మా దగ్గర 450 అబౌవ్ 986 మంది విద్యార్థులు మార్కులు సాధించడం జరిగింది. దాదాపుగా ఇది మా దగ్గర చదివేటువంటి విద్యార్థుల్లో 50% అండి. దాదాపు ఏదైనా విద్యా సంస్థలో 470 మార్కులకి 450 పైన 50% స్టూడెంట్స్ సాధించడం అనేది చాలా గర్వకారణం మాకు. ఇది చాలా గొప్ప విజయం అనే చెప్తున్నామండి. ఈ విజయానికి కారణం మా విద్యార్థుల కృషి, అదేవిధంగా మా వద్ద ఉన్నటువంటి చాలా మంచి ఫ్యాకల్టీ, వాళ్ళ యొక్క విశేష అనుభవంతో వాళ్ళు చాలా బాగా వర్క్ చేసి మేనేజ్మెంట్ మా యొక్క చక్కని ప్రణాళికని బాగా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఇంత మంచి మార్కులు వచ్చినాయండి. అదేవిధంగా బైపీసీలో కూడా మాకు స్టేట్లో అత్యధికంగా 440 మార్కులకి 436 మార్కులు సాధించడం జరిగింది ఫస్ట్ ఇయర్లో. ఇది దాదాపు మేము అనుకోవటం ఇదే ఫస్ట్ మార్క్ అయ్యి ఉంటుంది. అదేవిధంగా సెకండ్ ఇయర్లో 1000 మార్క్స్కి గాను వైజాగ్ తిరుమల నుంచి ఎంపీసీ స్ట్రీమ్లో 990 మార్కులు, అదేవిధంగా బైపీసీ స్ట్రీమ్లో 989 మార్కులు సాధించడం జరిగిందండి. ఈ విజయాలు మేము ప్రతిసారి చెప్తున్న విధంగానే ప్రతి ఎగ్జామ్లో కూడా వైజాగ్ తిరుమల నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తూనే ఉంటాము. ఈరోజు రిలీజ్ చేసినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఇప్పుడు సార్ చెప్పినట్లుగానే తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం నుంచి అద్భుతమైన ఫలితాలు సాధించాము. ఈ అద్భుతమైన ఫలితాలు సాధించడంలో కృషి చేసిన విద్యార్థులకు, అలాగే మాకు 1 సంవత్సరం క్రితం జాయిన్ చేసినటువంటి 2 సంవత్సరాల క్రితం జాయిన్ చేసినటువంటి వారి తల్లిదండ్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నామండి. అలాగే 470 మార్కులకి 460 మార్కులు సాధించడం అనేది కానివ్వండి, 440 మార్కులు బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 430 మార్కులు సాధించడం అనేది కానివ్వండి, అదొక మైల్ స్టోన్గా పెట్టి మేము విద్యార్థుల్ని ఒక కాంపిటేటివ్ మోడ్లో ప్రోత్సహించి ప్రైజ్ మనీలు కూడా అనౌన్స్ చేసి ముందే ప్రోత్సహించడం మూలాన వారిలో కాంపిటేటివ్నెస్ పెరిగి ఇలాంటి ఫలితాలు సాధించడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం తిరుమల విద్యా సంస్థల నుంచి ప్రతి సంవత్సరం ఇది కాంపిటేటివ్నెస్ పెరగడం కోసం ప్రోత్సహిస్తూ ఉంటాము. అది భవిష్యత్తులో కూడా జరుగుతూనే ఉంటుంది. అయితే కొంతమంది విద్యార్థులు మార్కులు తక్కువ వచ్చాయని కొంచెం నిరుత్సాహపడతా ఉంటారు. మా విద్యా సంస్థలో లేకపోయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం తక్కువ మార్కులు వచ్చాయని అనుకునే స్టూడెంట్స్ అది అంత ఎక్కువగా నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఎందుకంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిలీజ్ చేసిన ఎగ్జామ్స్ మాన్యువల్ కరెక్షన్ మీద బేస్ అయ్యి ఉంటాయి. ఆ మాన్యువల్ కరెక్షన్లో 1 or 2 మార్క్స్ అనేవి అటు ఇటు ఉంటూ ఉంటాయి. ఒక మార్క్ తక్కువ వచ్చిందని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ఒక మార్క్ ఎక్కువ వచ్చిందని అత్యుత్సాహపడాల్సిన అవసరం కూడా లేదు. ఇది వాళ్ళు పడిన కష్టానికి ఫలితం వచ్చిందా లేదనేది టెస్ట్ చేసుకోవడం కోసం మాత్రమే తప్ప ఈ ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకునే ఏ ఐఐటీలోను ఎన్ఐటీలోను అడ్మిషన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉండదు. అలాగే నీట్ ఎగ్జామినేషన్ రాస్తేనే మెడికల్ కాలేజీలో సీట్లు వస్తాయి. కాబట్టి ఇవి వాళ్ళు సంవత్సరం పాటు పడిన కృషికి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో వచ్చే మార్క్స్ అనేవి కొంచెం మంచిగా వచ్చాయని సంతోషపడడం కోసం ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే ఫ్యూచర్లో వాళ్ళ మార్క్ షీట్ చూసినప్పుడు బెటర్గా ఉంటుంది. ఫ్యూచర్లో ఏవైనా జాబ్కి వెళ్ళినప్పుడు
అలాంటప్పుడు కొంచెం రెజ్యూమ్ బెటర్గా ఉండడం కోసం ఈ మార్క్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. బట్ ఇదే మార్కులు తక్కువ వచ్చాయి కదా అని చెప్పి దీని గురించి నిరుత్సాహపడి స్టూడెంట్స్ విపరీతమైన స్ట్రెస్లోకి వెళ్ళడం అనేది మంచి పద్ధతి కాదు. దాని నుంచి అలాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే త్వరగా బయటపడాలని చెప్పి ఆశిస్తూ ఉన్నామండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు రిలీజ్ చేసిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో మరి తిరుమల విశాఖపట్నం నుంచి సెకండ్ ఇయర్ రిజల్ట్స్ మనం చూస్తే 990 ముగ్గురు స్టూడెంట్స్ అచీవ్ చేశారు అవుట్ ఆఫ్ 1000. అలాగే 989 5 స్టూడెంట్స్ అంటే 5 స్టూడెంట్స్ అచీవ్ చేశారు. మరి 950 పైన 714 మంది అంటే 950 అవుట్ ఆఫ్ 1000కి పైన 714 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇది నిజంగా అద్భుతమే. ఇక దీంతో పాటుగా ఇదే స్ఫూర్తితో మరి జేఈ మెయిన్స్ సెషన్ 2 మొన్న ఆల్రెడీ రాశారు. వాళ్ళ పిల్లలు చాలా బాగా రాశారు. మరి ఇప్పుడు రాబోయే ఈఏపీ సెట్ ఎగ్జామ్ కానీ లేకపోతే జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ కానీ కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ కానీ వాటికి పిల్లలందరూ ప్రిపేర్ అవుతున్నారు. మరి ఇదే స్పిరిట్తో వాళ్ళు కంటిన్యూ చేస్తారు. మరి అసలు వాళ్ళకి యాక్చువల్గా ఈ ఐపీ రిజల్ట్ కన్నా కూడా ఇంకా అవసరమైన ఆ రిజల్ట్స్ కూడా మరి బాగా తెచ్చుకునేందుకు వాళ్ళు ట్రై చేస్తున్నారు. మరి మేమైతే ఈ విషయంలో ఈ ఐపీ రిజల్ట్స్ విషయంలో అయితే చాలా సంతోషంగా ఉంది. తిరుమల విద్యా సంస్థలు అద్భుత ఫలితాలను సాధిస్తున్నాయి. ఇంటర్లో రికార్డు స్థాయి ఫలితాలను సాధించి విద్యార్థులు సత్తా చాటారు.